ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 9వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం. తిథి చైత్ర శుద్ధ పాఠ్యమి. రాత్రి 10 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం రేవతి. ఉదయం 8 గంటల 35 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 12 గంటల 4 నిమిషాల నుంచి 1 గంట 54 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 52 నిమిషాల నుంచి 11 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 52 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. ఈరోజు విశేషం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ప్రస్తుత సమాజంలో పండుగల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియడం లేదు. కానీ అసలైన కొత్త సంవత్సరం అంటే ఉగాది. భారతీయ సంప్రదాయం ప్రకారం శుక్ల పాడ్యమి రోజున సృష్టి నిర్మాణం జరిగిందని పూర్వీకుల విశ్వాసం. ఉగాది అంటే యుగానికి ఆది. తెలుగు నూతన సంవత్సరంగా పిలిచే ఉగాది పడుచుల పచ్చడితో ప్రారంభమవుతుంది. చిగురించే పచ్చని కొమ్మలతో, వేప పూతలు, మామిడి పిందెలతో ఈ పండుగ వాతావరణం ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభమై చెట్ల పచ్చని చిగురులు, కోయిలల మధ్య నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టి శుభకార్యాలను ప్రారంభిస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ మొట్టమొదటిగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ రోజున కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకుంటారు. ద్వాపర యుగంలో మాఘ శుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకుంటారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే. వరాహ మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే. ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి మట్టితో తయారు చేసిన కుండను తీసుకొని వచ్చి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. మామిడి ఆకులను తోరణాలుగా కట్టాలి. ఇంటి గుమ్మాలను పసుపు కుంకుమ పెట్టాలి. ఆ తరువాత ఇంట్లో దేవుడి దగ్గర ఇష్టమైన దేవతను, కులదేవతను పూజించాలి. మామిడి ఆకులతో కంకణాలు తయారు చేసుకోవాలి. కంకణాలను పచ్చటి కుండకు కట్టి ఇంట్లోని సభ్యులందరూ కంకణాలు ధరించాలి. కొత్త చింతపండు తీసుకువచ్చి నీటిలో నానవేసి బెల్లం కలపాలి. వేప పువ్వు, మామిడి పిందెల ముక్కలను కొంచెం ఉప్పు, కారం వేసి ఉగాది పచ్చడి తయారు చేసి మోదుగ ఆకులను గొప్పలుగా మలిచి దానిలో పోసి దేవుళ్లకు నైవేద్యంగా పెట్టాలి. అన్నదాతలు ఉగాది రోజున పొలం వద్ద నూతన పనులను ప్రారంభిస్తారు. రైతులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ప్రీతికరంగా భావించే పండుగ ఉగాది అని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా వివిధ పేర్లతో ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సంయమనంతో పాటించాలి. తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, పులుపు ఈ 6 రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు ప్రత్యేక వంటకంగా చేసుకుంటారు. ప్రకృతి అందించిన ఈ ఔషధ గుణాలు కలిగిన వాటిని స్వచ్ఛమైన కుండలో కలిపి ప్రసాదం చేసి కుటుంబ సభ్యులు స్వీకరించాలి. చిన్నపిల్లలు పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉగాది రోజున గ్రామంలోని పూజారుల వద్దకు వెళ్లి నూతన పంచాంగం ఎలా ఉంది, నూతన కార్యక్రమాలు ఏ సమయంలో ప్రారంభించాలి, పట్టణాల్లో అయితే ఇంటి పురోహితుల దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకోవాలి. అలా కుదరని పక్షంలో దగ్గరలోని దేవాలయానికి వెళ్లి పూజారులకు దక్షిణ, తాంబూలం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత భవిష్యత్తు గురించి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవాలి. కృష్ణావతార పరిసమాప్తితో ద్వారక మునిగింది. ద్వాపర ముగిసింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కలియుగం ప్రారంభమైంది. 1 వంతు ధర్మం, 3 అధర్మం ఈ యుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేరుతున్న సమయమిది. అహం నెత్తికెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితిమీరుతోంది. ఇది పతనానికి ఆది, అంతానికి ఆరంభం.
ఆ ఉత్పాతం నుంచి రక్షిస్తుంది ఉగాది పంచాంగమే. ప్రమాణంగా కలిని గెలిచే ఘోర కలిని తట్టుకుని నిలిచే మార్గాన్ని ప్రబోధిస్తుంది. దాన ధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన 3 ముఖ్య నియమాల ఉద్దేశం కూడా అదే. 1. అభ్యంగన స్నానం. ఒంటికి పట్టిన మురికితో పాటు మనోకల్మషాన్ని వదిలించుకోవడం. 2. నింబ కుసుమ భక్షణం. వేప పువ్వులో కించిత్ చేదు ఉంటుంది. జీవితంలో తారసపడే అవరోధాలకు ఇది సూచన. 3. పంచాంగ శ్రవణం. పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని. ఏడాది కాలానికి దిక్సూచి. మరో ఉగాది వరకు మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనం మనలా బ్రతికేందుకు భరోసా అందిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయానికి పనులు పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అసూయ పడేవారు ఉంటారు. మిత భాషణం రక్షిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం, ధన లాభాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. గౌరవం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. చేయవలసిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెంచుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు వరిస్తాయి. ధైర్యం తగ్గకుండా చూసుకోండి. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కొందరి ప్రవర్తనతో విసుగు చెందుతారు. ఓర్పు అవసరం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరుడితో సఖ్యతగా ఉండడం మంచిది. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా లాభాల దిశగా సాగుతాయి. కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. ఆకస్మిక ధన ప్రాప్తి. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులవుతారు. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగ ఫలం శుభప్రదం. వ్యాపారం కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభా పాటవాలతో మెప్పిస్తారు. సకల సంపదలు సిద్ధించే మంచి ప్రయత్నాలు చేస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. పేరు వస్తుంది. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అపార్థాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. సంకల్ప శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి ఉంటుంది. వస్తు లాభాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధన వ్యయం, ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ధ్యానం శ్రేయోదాయకం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయోచితంగా వ్యవహరించాలి. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అవరోధాలు పెరుగుతాయి. దేనికి తొందరపడకూడదు. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. సహనంతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించాలి. వ్యాపారం నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. ద్వేషించేవారు ఉంటారు. దగ్గర వారి సూచనలతో కొత్త ప్రయత్నాలు చేయండి. ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. పనుల్లో ఏకాగ్రత అవసరం. అడుగడుగునా విఘ్నాలు ఉన్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు. ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటుంది.
నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో మీ శక్తి రెట్టింపు అవుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన కార్యాచరణతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆపదలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. బంధుమిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. కుటుంబ పెద్దల ఆదేశాలను ఆచరణలో పెట్టడం ద్వారా స్థిరమైన విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిరుగులేని కీర్తి మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. లక్ష్మీ ధ్యానం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారు ఉత్సాహంతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. సంకల్పం కార్యసిద్ధినిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. మంచి పనులను ప్రారంభించండి. వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగం శుభప్రదం. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. చక్కటి లాభాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న అంశం కార్యసిద్ధినిస్తుంది. ఆవేశానికి గురయ్యే సందర్భాలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చిరునవ్వుతోనే సమాధానం ఇవ్వండి. వ్యాపార విజయం ఉంది. ధనయోగం పుష్కలంగా ఉంది. చంచలత్వంతో కాలం వృధా అవుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సమయానికి చకచకా సాగుతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. గణపతి ధ్యానం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభాలు జరుగుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అవరోధాలు ఎదురైనా పనులు పూర్తవుతాయి. తోటి వారికి సహాయపడతారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప విజయాలు సొంతమవుతాయి. మనోబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. త్రుటిలో ఒక ప్రమాదం తప్పిపోతుంది. ఆలోచించి పనులు చేయండి. ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విషయాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు శక్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూలాభాలు గోచరిస్తున్నాయి. శుభవర్తమానాలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. వస్త్ర లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పునఃపరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సకాలంలో పనిచేసి లాభపడతారు. ఆర్థికంగా శుభకాలం. గృహ భూ లాభాలు ఉంటాయి.
ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకూడదు. శత్రు బలం పెరుగుతుంది. మృదు మధుర సంభాషణ అవసరం. దగ్గర వారితో విభేదాలు రానియవద్దు. ఆస్తి లాభం గోచరిస్తుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. శ్రద్ధగా పనిచేయండి. ఉద్యోగంలో గుర్తింపు అభివృద్ధి లభిస్తాయి. నూతన కార్యాచరణ ఉంటుంది. కుటుంబ పెద్దలను సంప్రదించి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. 10 మందికి మేలు చేస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈరోజు ఇంట బయట ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విష్ణు దర్శనం పుణ్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఓర్పుతో పనులు ప్రారంభించాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. మోసం చేసేవారు ఉంటారు. అపార్థాలకు అవకాశం ఉంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో చర్చించి పనిచేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. ఒక మేలు జరుగుతుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనులు సులభంగా పూర్తి చేస్తారు. మనోబలం నిండుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలము లభిస్తుంది. శక్తికి మించిన ఖర్చు ఎదురయ్యే సూచన ఉంది. బాగా ఆలోచించాకే ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుత్సాహాన్ని తరికి రానియవద్దు. ఆర్థిక విషయాలు ఉత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఈరోజు పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆశయాలను సాధిస్తారు. సోదరుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్య సిద్ధి. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష లాభాలు ఉన్నాయి. పద్ధతి ప్రకారం పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. మనసులో అనుకున్నది సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కుటుంబ సుఖ సంతోషాలు ఆనందించే అంశాలు ఉంటాయి. సర్దుకుపోయే ధోరణితో శాంతి లభిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. చంచలమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలసట లేకుండా పనిచేయాలి. భూలాభం ఉంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అశాంతికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మౌనం మంచిది. ఉద్యోగంలో విఘ్నాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. నూతన పనులు చేపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం ఉంది. విఘ్నాలను పట్టుదలతో అధిగమించాలి. చెడు ఊహించకండి. దగ్గరి వారితో సంప్రదించి పనులు పూర్తి చేయండి. అభిమానించేవారు పెరుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవి లాభం ఉంటుంది. ఇంట బయట గెలుపు మీదే. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు. సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన, వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన విజయం ఒకటి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం దక్కుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. అడుగడుగున ఆటంకపరిచేవారు ఉంటారు. వాదాలకు దూరంగా ఉండండి. ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. ఒత్తిడి కలిగించే అంశాలు ఉంటాయి. అభీష్టం నెరవేరుతుంది. అదృష్టకాలం నడుస్తోంది. చేసే పనులు సఫలమవుతాయి. ఉద్యోగ విజయం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఏర్పడుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఒక విషయంలో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కష్టాలు దూరమవుతాయి. నూతన పరిచయాలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు జరుగుతాయి. ధన, వస్తు లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతివాదాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. అష్టలక్ష్మి ధ్యానం సంపదనిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారు మంచి ఫలితాలు అందుకుంటారు. మీనరాశి. ఈరోజు రాశి వారికి అద్భుతమైన విజయం ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. సాధించవలసిన వాటిపై స్పష్టత వస్తుంది. బాధ్యతలను జాగ్రత్తగా నెరవేర్చండి. అధిక వ్యయం సూచితం. మనసులో అనుకున్న పనికి కార్యరూపాన్ని ఇస్తారు. 10 మందికి ఆదర్శవంతులవుతారు. అదృష్ట యోగం పొంది మీ వంతు ప్రయత్నం చేయండి. భోగభాగ్యాలు గోచరిస్తున్నాయి. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాలలో శుభ ఫలితం ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా శుభయోగాలు ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. కోపోద్రిక్తులయ్యే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో విజయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఈరోజు ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ ఆరాధన అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.